వాళ్ల కోసమైనా మీ మనసు కరుగుతుందేమోనని ఆశపడ్డాను. అది కూడా జరగదని ఇప్పుడు తెలిసొచ్చింది. నేనేం అలగలేదండి, నాకే కోపం లేదు. మీరెళ్ళి పడుకోండి. అది కాదు కమలా, మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగు. నాకు ఆకలిగా లేదండి. కమలా కమలా, అలా అనొద్దు కమలా. ఇలా మొండికేయకూడదు. ప్లీజ్ కొంచెం జ్యూస్. నన్ను కాసేపు ఇలా ఒంటరిగా వదిలేయండి. అది కాదు కమలా. ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి. మేడం, పాపం సార్ మీకోసం జ్యూస్ తీసుకుని వస్తే మీరేంటండి వద్దని అలా మొహం మీద చెప్పేశారు? ఆయన ఎంత హర్ట్ అయి ఉంటారు. తాగండి. ఆయన్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు ఝాన్సీ. సర్లేండి, ముందు జ్యూస్ తాగండి. నాకొద్దు. మీరిలా ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఎలా చెప్పండి? నీరసం వస్తుంది కదా. కనీసం పిల్లల కోసమైనా తాగండి మేడం. మీరేం తీసుకోవడం లేదని తెలిస్తే బాధపడతారు కదా. నాకు తెలుసు మేడం, పిల్లల కోసం మీరేదైనా చేస్తారు. కానీ ఏం లాభం? వాళ్ళని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను కదా. స్వీటీ కాంపిటీషన్లో ఎంతో కష్టపడి సాధించిన ఆ షీల్డ్ని పగలగొట్టేశారు. అసలు పిల్లల విషయంలో వాళ్ళు ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఏముంది? మీరేం బాధపడకండి, ఆ షీల్డ్ని నేను అతికించేశాను. మిమ్మల్ని ఓదార్చడానికి పిల్లలే నన్ను పంపించారు. అవునా? అవును మేడం. మీ కళని పక్కన పెట్టిన మీరు పిల్లల కోసం డాన్స్ నేర్పించారు. ఈరోజు స్వీటీ డాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యేలా చేశారు. మీరు చాలా గొప్పవారు మేడం. లేదమ్మా, నేనేం గొప్పదాన్ని కాదు. నా కళ్ళెదురుగా పిల్లలు కష్టపడుతున్నా కానీ ఏమీ చెయ్యలేని పాపిష్టిదాన్ని. అలా అనద్దు మేడం. ఖచ్చితంగా మీరు పిల్లల్ని ప్రేమగా చూసుకునే రోజు వస్తుంది. అవును ఝాన్సీ, నువ్వు ఆ షీల్డ్ని నిజంగానే అతికించావా? పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. అమ్మయ్యా, చాలమ్మా. నా మనసులో ఉన్న భారం పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును మేడం, ఈ వయసులో కూడా జ్యూస్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మీరంటే ఆయనకి ఎంత ప్రేమో. You two are very romantic. You both are made for each other. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీ పెళ్ళైన కొత్తల్లో మీరెంత రొమాంటిక్ గా ఉండేవారో. ఊరుకో ఝాన్సీ. అబ్బో సిగ్గే. మీరెంత అన్యోన్యంగా ఉంటారో మీ సిగ్గే చెప్తుంది మేడం. ఝాన్సీ, చీకటి కమ్ముకున్న మా కుటుంబంలోకి వెలుగులు నింపడానికే నువ్వు వచ్చావనిపిస్తుందమ్మా. నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ దేవుడే వాడి పిల్లల్ని నీ ద్వారా నా దగ్గరికి పంపించాడేవో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఈ ఇంటి దేవతలా కనిపిస్తున్నావు. అయ్యో మేడం, అంత పెద్ద మాటలు ఎందుకు? అవును ఝాన్సీ, ఈ మధ్య మా వదినకి
మతి భ్రమించిందిలే, అందుకే తలాతోక లేకుండా మాట్లాడేస్తుంది. ఏంటి వదినా ఇది? దేవత అని పొగడేస్తున్నావు? పోనీ ఈ ఇంటి గార్డెన్లో తనకొక గుడి కట్టించలేకపోయావా? రోజు ఈ మహాతల్లికి పూజ చేసి హారతిచ్చి కొబ్బరికాయ కొడదు గాని. మృణాల్ని, విషయం తెలియకుండా మాట్లాడొద్దు. ఏంటి? అయినా నాకు తెలియందే ఉంది. అది మేడం, దారిన పోయే దరిద్రం ఇంట్లోకి వచ్చినట్టు ఇది మన ఇంట్లోకి వచ్చిందేంట్రా అని మేం ఫీల్ అవుతుంటే నువ్వేమో దీన్ని దేవత అని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అసలేమైంది నీకు? పిల్లలతో గంతులేయడం, దీని మీద ప్రేమలు కురిపించడం, అసలు ఇదంతా ఏంటి? నీకు బుర్ర పనిచేయడం లేదా? లేదంటే ఈ ఝాన్సీ నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావనుకో మర్యాదగా ఉండదు. అసలు నీకేం తెలుసని నువ్వు ఝాన్సీని బాధ పెడుతున్నావు? మేడం మేడం ఆవేశపడకండి మేడం, ప్లీజ్. నువ్వు ఉండు ఝాన్సీ. ఏంటి వదినా, ఝాన్సీ ఏదో గొప్ప పనిచేసిన దానిలాగా మాట్లాడుతున్నావు? తనేమన్నా ఇంట్లో వాళ్ళకి ఊపిరి పోసిందా ఏంటి? ఊపిరిలాంటి ఈ ఇంటి పరువు కాపాడింది. సిల్లీగా మాట్లాడద్దు వదినా. తను ఈ ఇంటి పరువు కాపాడడం ఏంటి? మన కుటుంబం మీద కేసులు పెట్టి బురద చల్లాలని చూస్తుంటే అని నువ్వనుకుంటున్నావు, కానీ అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. వద్దు మేడం, చెప్పొద్దు మేడం, వద్దు. ఏం కాదులే ఝాన్సీ, చెప్పనివ్వు. నువ్వు వెలగబెట్టిన ఆ ఘనకార్యమేంటో నాకు తెలియాలి కదా. నీ మీద పెట్టిన కేసుని మొన్న ఝాన్సీ ఎందుకు వెనక్కి తీసుకుందనుకుంటున్నావు? నాకు భయపడి. అని నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు. నేను చెప్పుకోవడం ఏంటి? అదే నిజం. తను ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఎక్కడ తనని ఇంటి నుంచి పంపించేస్తామో అని కేసు వెనక్కి తీసుకుంది. అది ఫేక్ కేసు కాదు, పిల్లల్ని బెదిరించడం నిజం. దాని వెనుక ఈ ఇంట్లో వాళ్ళ హస్తం ఉన్నది వాస్తవం. అసలు ఝాన్సీ నీకు భయపడుతుందని ఎలా అనుకున్నావు? తను ఏ రోజు నీ ముందు తగ్గి మాట్లాడలేదు. అలాంటిది నీకు సారీ చెప్పిందంటే నీకు అర్థమై ఉండాలి కదా. పద్మ చేసిన తప్పు కప్పిపుచ్చడం కోసం ఝాన్సీ అందరి ముందు తలదించుకుంది. మీరు ఎన్నన్నా కానీ తను మౌనంగా భరిస్తుంది. ఏమంటున్నావు వదినా? పద్మ తప్పు చేయడం ఏంటి? అసలేం జరిగిందంటే పిల్లల్నే కాదు, మృణాలిని కూడా ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను. పద్మ చేసిన తప్పు బయటపడితే ఈ ఇంటి పరువు పోతుంది. మావయ్య భరించలేరు. ఆయన గుండెక్కడ ఆగిపోతుందేమోనని నేను కూడా భయపడ్డాను. అందుకే ఈ కేసు వాపస్ తీసుకోమని ఝాన్సీని బతిమలాడాను. మావయ్య గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించి తను కేసు వెనక్కి తీసుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని తీస్తుందనుకుంటున్న ఝాన్సీనే వాటిని నిలబెట్టింది. అలాంటి తనని
ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగోదు మృణాల్ని. నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. మనకి పిల్లలు పుట్టడం లేదని నీకు విడాకులిచ్చి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్పారు. కానీ నేను వినలేదు. నా కుటుంబానికి మచ్చ తెచ్చావు కదే. అసలు నిన్నేం చేసిన పాపం లేదే. పద్మ, ఎందుకు నన్ను మోసం చేశావు? ఏమంటున్నావు? ఇంకా నటించుకో. నాకంతా తెలిసిపోయింది. ప్రేమగా మృణాల్ని మృణాల్ని అంటూ ఎప్పుడు నా పక్కన తిరుగుతుంటే నువ్వు నా మనిషి అనుకున్నాను. కానీ నీ ప్రేమలో ఎంత విషం ఉందని గుర్తించలేకపోయాను. ప్రతి ఒక్కటి నీతోనే చెప్పుకునేదాన్ని కదా. నిన్ను చాలా నమ్మాను పద్మ. నువ్వు మాత్రం నమ్మక ద్రోహం చేసావు. ఈ ఇంట్లో పుట్టి పెరిగినా కూడా నేనందరికీ పరాయిదాన్నైపోయాను. చివరికి నువ్వు కూడా నన్ను పరాయిదాన్ని చేసావు కదా పద్మ. మృణాలిని, నువ్వు కమల వదిన పెళ్ళైన తర్వాత అత్తారింట్లోనే ఉంటున్నారు కానీ పుట్టింట్లో ఉండడం లేదు కదా. నేను మాత్రం పుట్టింట్లోనే ఎందుకుంటున్నానో తెలుసా? ఈ ఇంట్లో వాట కోసమో మీ మీద పెత్తనం జలాయించడం కోసమో కాదు, మా నాన్న కోసం ఉంటున్నాను. మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఆడవాళ్లు వంటింటికే పరిమితం, ఎప్పుడు గడప దాటకూడదు అని. అది తప్పు అని నిరూపించాలనుకున్నాను. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన తరువాత తన ఇంటి పేరు మాత్రమే మార్చుకోవాలి. అంతేగాని తన ఆశలు ఆశయాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదని మా నాన్నగారికి తెలియజేయాలనుకున్నాను. నేనేదైనా సాధించి మా అన్నయ్య ధనంజయ కన్నా నేనేం తక్కువ కాదని తెలియజేయాలనుకున్నాను. ఆడవాళ్లని చులకనగా చూసిన మా నాన్నే వాళ్లని పొగిడేలా చెయ్యాలనుకున్నాను. ఎలాగైనా సరే మా నాన్న దగ్గర మెప్పు పొంది ఆయనతో శభాష్ అనిపించుకోవాలనుకున్నాను. అందుకే నేను పుట్టింట్లోనే ఉంటున్నందుకు బయట వాళ్ళు నానా మాటలు అంటున్నా పట్టించుకోవడం లేదు. మా ఆయన ఎంత బతిమలాడినా అత్తారింటికి వెళ్ళడం లేదు. నువ్వు ఇది అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి నన్నే పంపించాలని ప్లాన్ చేస్తావా? సారీ మృణాలిని, ఏదో తెలియకలా చేశాను. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నాకేం తక్కువ? ఆస్తి తక్కువనా? హోదా తక్కువనా? మా అత్తింటి వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మా ఆయన నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటారు. అర్థమైందా? ఇప్పటికే మా నాన్న దగ్గర నేను ఓడిపోతున్నాను. ఆ ఝాన్సీ ఎప్పటికప్పుడు నన్ను దెబ్బ కొడుతోంది. చివరికి నీకు కూడా నేను శత్రువునైపోయాను. అలా అనొద్దు మృణాలిని, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించు. క్షమించను. నమ్మించి గొంతు కోసే నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. నా వెనక నువ్వింత కథ నడిపించావంటే
నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నీ మీద నేను కేసు ఫైల్ చేశానంటే నువ్వు జైల్లో ఉంటావు తెలుసా? నీకు దండం పెడతాను, అంత పని మాత్రం చెయ్యొద్దు. నిన్ను కోర్టుకు లాగడం నాకు చాలా సింపుల్, కానీ అలా చేస్తే ఈ ఇంటి పరువు పోతుంది. ఈ ఇంటి కోడలు తప్పు చేసిందని తెలిస్తే మా నాన్న భరించలేరు. మా నాన్నని ఈ ఇంటి పరువుని కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే నీ మీద కేసు వెయ్యకుండా వదిలేస్తున్నాను. బతికిపో, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. అలా అనొద్దు మృణాలిని, నాతో ఎప్పట్లాగానే ఉండు. నేనేవి అలాంటి పనులు మళ్ళీ చేయను. నీ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకోను. ప్లీజ్ మృణాలిని, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నార్మల్, ఒక్కసారి మోసం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మకూడదు. నమ్మామంటే మళ్ళీ మోసపోవాల్సి వస్తుంది. ఆ అవసరం నాకు లేదు. మృణాలిని, మృణాలిని, ఝాన్సీ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటండి? మనం ఆ రావణ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాం కదా. అవును, వాడేదైనా నిజం చెప్పాడా? చెప్పాడు. మా పిన్ని చెప్తేనే వాడు పిల్లల్ని బెదిరించాడని అనుకున్నాం కదా. అనుకోవడం ఏంటండి, అదే కదా నిజం. పద్మ మేడం చేసిన ఆ మిస్టేక్ని అడ్డం పెట్టుకునే కదా వాడు మేడంతో మిస్బిహేవ్ చేశాడు. అది నిజమే, కానీ వాడి అసలు టార్గెట్ మీరు, రాణి. ఏమంటున్నారు? వాడి టార్గెట్ మేమేంటి సార్? నేను చెప్తుంది నిజమేనండి. వాడు అన్ని నిజాలు చెప్పేశాడు. మీరు టేకప్ చేసిన ఫస్ట్ కేస్ అదే రాణి కేస్ అక్యూజ్డ్. టామ్. వాణ్ణెలా మర్చిపోతానండి? అమాయకురాలైనా రాణి మీద అఘాయిత్యం చేశాడు ఆ మూర్ఖుడు. అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు? రావణ్ అరేంజ్ చేసింది ఆ టామే. వాట్? వాడు అరేంజ్ చేయడం ఏంటండి? అయినా వాడు జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఉండి ఇక్కడ రావణ్తో వాడి ప్లాన్ ఆపరేట్ చేస్తున్నాడు. రాణి మీరు కలిసి వాడిని జైలుకి పంపించారని వాడి మీ మీద కక్ష పెంచుకున్నాడంట. ఆ టామ్ గాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. రాణి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇంకా తన మీద కక్ష తీర్చుకుంటున్నాడా? నేను రేపే వాడి మీద కేసు ఫైల్ చేస్తాను. ఝాన్సీ గారు, ఆవేశపడకండి. మీరిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అది కాదండి, వాడిని ఊరికే వదిలేస్తే ఇంకెంతకైనా తెగిస్తాడు. అది నిజమే, కానీ రేపొద్దున రాణి పెళ్లి పెట్టుకొని కేసులు కోర్టులు అంటూ తిరగడం కరెక్ట్ కాదండి. ఒకసారి నేను చెప్పేది వినండి. రాణి పెళ్ళైన తర్వాత ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకుందాం. సరే, అలాగే చేద్దాం. కానీ వాడు రాణి పెళ్ళి ఆపడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో. వాడు ఎన్ని ప్లాన్లు చేసినా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ముహూర్తం టైంకి రాణికి పెళ్లి జరుగుతుంది.
అంతా నేను చూసుకుంటాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఏదైనా డౌట్ వస్తే వెంటనే నాకు చెప్పండి. అంతేకాని ఝాన్సీ రాణిలాగా ఒంటరిగా ధైర్య సాహసాలు చేయకండి. సరదాగా అనాలండి. సరదానా? అంటే మీరే అన్నీ చూసుకుంటే ఇంకా నేనెందుకండి? మీరే చెప్పండి. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో మీరు ఎవరితోనైనా గొడవ పడుతుంటే. ఏంటి, నేను గొడవ పడేదానిలా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం అది కాదండి. మరేంటి? బా పూర్తిగా చెప్పనివ్వండి. సరే చెప్పండి. మీరు గొడవ పడుతున్న టైంలో మీకేదైనా గాయం అయితే నేను తట్టుకోలేనండి. నాకు గాయం అయితే మీరెందుకు తట్టుకోలేరు? ఏమంటే మీకు తెలీదా ఏంటి? చెప్పండి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. నిజం చెప్పాలంటే వర్షం వస్తే మీకు గొడుగులా మారిపోతా. దాహం వేస్తే వాటర్ బాటిల్ అయిపోయి మీ చేతిలో ఉంటా. ఆకలేస్తే అన్నంలా మారిపోతారా? ఒక మాట సూటిగా అడుగుతాను, చెప్పాలి మరి. ఏంటి? నువ్వు గౌతమ్ సార్ని ప్రేమిస్తున్నావా? రేపే గుళ్ళో నా పెళ్లి జరుగుతూ ఉండగా సిచ్యువేషన్ చూసి ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేస్తానని నాకు మాట ఇవ్వు. మాట ఇవ్వక్క. రాణి, నువ్విప్పుడు మాట ఇవ్వకపోతే నేనిప్పుడే బావకి చెప్పేస్తా. రాణి, అంత పని మాత్రం చేయకు. అయితే ప్రపోజ్ చేస్తావా?